ఈరోజు నేను మిమ్మల్ని ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన, అందమైన దేశానికి తీసుకెళ్లబోతున్నాను. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని దేశాలు కేవలం పెద్ద పెద్ద బిల్డింగ్స్తో మెరిసిపోతాయి. కానీ కొన్ని దేశాలు తమ ప్రకృతితో మనల్ని కట్టిపడేస్తాయి. అలాంటి ఒక అద్భుతమే లాత్వియా. లాత్వియా అనగానే చాలామందికి ఇది ఎక్కడుందో కూడా తెలియకపోవచ్చు. కానీ ఒకసారి ఈ దేశం గురించి వింటే మీ బ్యాగులు సర్దుకుని ఇప్పుడే అక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఇక్కడ అడుగు పెడితే మీరొక మాయా ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ మనుషుల కంటే ఎక్కువగా నేచర్ మాట్లాడుతుంది. ఫ్రెండ్స్, లాత్వియాను అందమైన మహిళల భూమి అని పిలుస్తారు. ఇక్కడ మహిళల జనాభా పురుషుల కంటే చాలా ఎక్కువ. సుమారు 54% మంది మహిళలుండగా పురుషులు 46% మాత్రమే. దీనికి కారణం చరిత్రలో జరిగిన యుద్ధాలు కావచ్చు. కానీ నేడు ఇక్కడి మహిళలు దేశానికి వెన్నెముకగా నిలిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాత్వియా మహిళలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వారు. వారు సగటున 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుంటారు. ఇది వారి జెనెటిక్స్ వల్ల మరియు వారు తీసుకునే స్వచ్ఛమైన ఆహారం వల్ల సాధ్యమైంది. ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల వారిలో ఒక న్యాచురల్ బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. మనం సిటీలో ఉంటేనే మన ఇంటర్నెట్ అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయదు. కానీ లాత్వియాలో పరిస్థితి వేరు. ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ ప్రపంచంలోనే టాప్ లెవెల్లో ఉంటుంది. రాజధాని రీగాలో మీరు ఏ వీధిలోకి వెళ్ళినా మీకు ఫ్రీ వైఫై దొరుకుతుంది. అంతేకాదు, మీరు దట్టమైన అడవుల మధ్యకి వెళ్ళి అక్కడ ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయాలనుకున్నా మీకు సూపర్ ఫాస్ట్ సిగ్నల్ వస్తుంది. ప్రకృతిని మరియు టెక్నాలజీని ఇంత అద్భుతంగా బ్యాలెన్స్ చేసిన దేశం మరోటి ఉండదేమో. లాత్వియా ప్రజలకు ప్రకృతి అంటే ప్రాణం. దేశంలో సగం కంటే ఎక్కువ భూభాగం దట్టమైన అడవులతో నిండి ఉంది. యూరప్లోని అత్యంత పచ్చని దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడి ప్రజల కాలక్షేపం ఏంటో తెలుసా? పుట్టగొడుగులు మరియు బెర్రీలు సేకరించటం. వారాంతాల్లో ఇక్కడ ఫ్యామిలీలన్నీ అడవులకు వెళ్లి పుట్టగొడుగులు ఏరుకుంటూ సరదాగా గడుపుతారు. ఇది వారికి కేవలం ఆహారం కాదు, అది ఒక మెడిటేషన్ లాంటిది. అడవిలో దొరికే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ వారు తమ స్ట్రెస్ని మర్చిపోతారు. మనందరం లివాయిస్ జీన్స్ వేసుకుంటాం, కానీ ఆ జీన్స్ వెనుక ఒక లాత్వియన్ బ్రెయిన్ ఉందని మీకు తెలుసా? జేకబ్ డేవిస్ అనే ఒక దర్జీ లాత్వియాలో పుట్టాడు. జీన్స్ ప్యాంట్లు త్వరగా చినిగిపోకుండా ఉండడానికి వాటి జేబుల దగ్గర ఇనుప రిబెట్లని వాడాలనే ఆలోచన ఆయిందే. ఆ బలమైన ఆలోచనే జీన్స్ని ఒక గ్లోబల్ ఫ్యాషన్గా మార్చింది. లాత్వియా ప్రజల క్రియేటివిటీకి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. లాత్వియా ప్రజల హృదయాల్లో రక్తం కంటే ఎక్కువగా సంగీతమే ప్రవహిస్తుంది. వారి వద్ద 12 లక్షలకు పైగా సాంప్రదాయ ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. సంగీతం ద్వారానే వారు తమ బాధల్ని, సంతోషాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ భారీ ఉత్సవం జరుగుతుంది. దాని పేరు సాంగ్ అండ్ డాన్స్ ఫెస్టివల్. ఊహించండి, ఒకే స్టేజ్ మీద 40,000 మంది గాయకులు కలిసి పాడుతుంటే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో. ఇది చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులొస్తారు. ఇది ఒక పండుగ మాత్రమే కాదు, అది లాత్వియా ప్రజల యూనిటీకి ఒక ఎగ్జాంపుల్. మీరు లాత్వియా వెళితే తప్పక రుచి చూడాల్సిన ఒక డ్రింక్ ఉంది. అదే రీగా బ్లాక్ బాల్సమ్. ఇది 1752లో ఒక మందుగా కనుగొనబడింది. ఇందులో 24 రకాల మూలికలు, వేర్లు మరియు పూలు ఉంటాయి. దీని రుచి చాలా ఘాటుగా, తియ్యగా ఉంటుంది. విశేషం ఏంటంటే దీని తయారీ విధానం నేటికి ఒక సీక్రెటే. కేవలం కొద్ది మందికి మాత్రమే ఇది ఎలా తయారు చేయాలో తెలుసు. రష్యా మహారాణి క్యాథరిన్ ద గ్రేట్ జబ్బు పడినప్పుడు ఈ డ్రింకు తాగి ఆమె కోలుకుందట. లాత్వియా రాజధాని రీగాను ఈస్టర్న్ ప్యారిస్ అని పిలుస్తారు. ఇక్కడి భవనాలు చూస్తే మీరు ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్ట్ నోవో శైలిలో కట్టిన భవనాలు ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. భవనాల గోడల మీద వింత వింత ముఖాలు, శిల్పాలు, పువ్వుల ఆకృతులు చెక్కి ఉంటాయి. మీరు నడుచుకుంటూ వెళుతుంటే ఆ శిల్పాలన్నీ మిమ్మల్ని పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. వసంతకాలం రాగానే లాత్వియన్లు ఒక వింత పని చేస్తారు. అడవుల్లో ఉండే బిర్చు చెట్ల కాండానికి చిన్న రంధ్రం చేసి దాని నుంచి వచ్చే రసాన్ని సేకరిస్తారు. ఇది నీళ్లలాగే పారదర్శకంగా ఉంటుంది, కానీ తాగితే స్వల్పంగా, తీయగా, చాలా తాజాగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఒక వరంలా భావిస్తారు. దీన్ని పులియబెట్టి మద్యం కూడా తయారు చేస్తారు. ప్రకృతి నుంచి నేరుగా అమృతాన్ని తాగడం అంటే ఇదేనేమో. మీకు తెలుసా, ప్రపంచంలో మొట్టమొదటిగా క్రిస్మస్ ట్రీని అలంకరించి బహిరంగంగా ఉంచిన నగరం రీగా. 1510 సంవత్సరంలోనే ఈ సంప్రదాయం ఇక్కడ మొదలైందని లాత్వియన్లు గర్వంగా చెబుతారు. రీగా టౌన్ హాల్ స్క్వేర్లో ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు మనకు కనిపిస్తాయి. లాత్వియా హిస్టరీ చాలా స్ట్రగుల్స్తో కూడుకుంది. రాజధాని రీగాను 1201లో జర్మన్ బిషప్ ఆల్బర్ట్ స్థాపించారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1918లో వీరికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ రష్యా, నాజీ జర్మనీల మధ్య ఈ దేశం నలిగిపోయింది. చివరికి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు లాత్వియా మళ్లీ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఈ పోరాటమే ఇక్కడి ప్రజల్ని దృఢంగా మార్చింది.
రీగాలోని సెంట్రల్ మార్కెట్ యూరప్లోనే అతి పెద్దది. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లు వాడిన జెప్పెలిన్ విమానాల హ్యాంగర్లతో నిర్మించారు. ఒకప్పుడు యుద్ధ విమానాలున్న చోట ఇప్పుడు తాజా చేపలు, పండ్లు, కూరగాయలు అమ్ముతున్నారు. ఇది చూస్తుంటే విధ్వంసం నుంచి ఎంత అందమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చో అర్థమవుతుంది. లాత్వియాలో మరో అద్భుతం రుందాలే ప్యాలెస్. దీన్ని లాత్వియాలోని వర్సేల్స్ అని పిలుస్తారు. ఇది 18వ శతాబ్దంలో కట్టబడింది. ఇటాలియన్ వాస్తుశిల్పి బార్టోలోమియో రాస్ట్రెల్లి దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడుండే గోల్డెన్ హాల్, వైట్ హాల్ మరియు విశాలమైన గులాబీ తోటలు మిమ్మల్ని రాచరిక కాలంలోకి తీసుకెళ్తాయి. లాత్వియాలో వెంటాస్ రంబా అనే జలపాతం ఉంది. ఇది ఎత్తుగా ఉండదు, అంటే కేవలం 2 మీటర్ల ఎత్తు. కానీ ఇది యూరప్లోనే అత్యంత వెడల్పైన జలపాతం. దీని వెడల్పు 249 మీటర్లు, అంటే దాదాపు 800 అడుగులు. వసంతకాలంలో ఇక్కడ చేపలు ఎగురుతూ జలపాతాన్ని దాటడం ఒక అద్భుతమైన దృశ్యం. అందుకే దీన్ని ఫ్లయింగ్ ఫిష్ జలపాతం అని కూడా అంటారు. ఫ్రెండ్స్, లాత్వియా స్టోరీ వింటుంటే మనకొక విషయం అర్థమవుతుంది. సుఖం అనేది కేవలం డబ్బులో లేదు, ప్రకృతితో కలిసి ఉండడంలో ఉంది. తమ భాషని, తమ పాటల్ని, తమ సంస్కృతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రజలున్నంతకాలం ఆ దేశం ఎప్పటికీ వెలిగిపోతూనే ఉంటుంది. లాత్వియా చిన్న దేశమే కావచ్చు, కానీ దాని మనసు చాలా పెద్దది. మీరెప్పుడైనా విదేశీ యాత్ర ప్లాన్ చేస్తే ఈ ప్రకృతి స్వర్గాన్ని ఒక్కసారైనా సందర్శించండి. ఆ అనుభూతి మీ జీవితాంతం గుర్తుంటుంది. అంబర్ భూమి, ల్యాండ్ ఆఫ్ అంబర్. లాత్వియా సముద్ర తీరంలో అంబర్ అనే రత్నాలు విరివిగా దొరుకుతాయి. సముద్రపు అలలు ఈ అందమైన రత్నాల్ని ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అందుకే లాత్వియాను అంబర్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. లాత్వియా జాతీయ జెండా ప్రపంచంలోని అత్యంత పాత డిజైన్స్లో ఒకటి. ఇది 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. దీని మీద ఉండే ఎరుపు రంగు దేశం కోసం చిందించిన రక్తానికి, తెల్ల రంగు శాంతికి చిహ్నం. బ్లాక్ స్టార్క్. ప్రపంచంలో అరుదుగా కనిపించే బ్లాక్ స్టార్క్ పక్షులు లాత్వియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పర్యావరణం ఎంత స్వచ్ఛంగా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. లాత్వియా గురించి మరో వింతైన విషయం ఏంటంటే ఇక్కడి ప్రజల మితభాషిత్వం. లాత్వియన్లు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. అనవసరంగా మాట్లాడడం వారికి నచ్చదు. సోషల్ డిస్టెన్సింగ్ అనే పదం ప్రపంచానికి కరోనా వల్ల తెలిసింది. కానీ లాత్వియా ప్రజలు కొన్ని శతాబ్దాలుగా దీన్ని పాటిస్తున్నారు. బస్ స్టాప్లో నిలబడాలన్నా ఒకరికొకరు కనీసం 2 మీటర్ల దూరం ఉండాలని వారు కోరుకుంటారు. ఒక జోక్ కూడా ఉంది. లాత్వియాలో ఎవరైనా మీ వైపు చూసి నవ్వితే వారు మీ పాత స్నేహితులైనా ఉండాలి, లేదా వారు పొరపాటు నవ్వుండాలి అని. కానీ ఒక్కసారి వారితో స్నేహం కుదిరితే వారు ప్రపంచంలోనే అత్యంత ఆత్మీయమైన వ్యక్తులుగా మారతారు. ఇక లాత్వియా ప్రజల ఆత్మ వారి రై బ్రెడ్లో ఉంది. ఇది సాధారణ బ్రెడ్లా ఉండదు. ముదురు నలుపు రంగులో పుల్లగా తీయగా ఉండే ఈ బ్రెడ్ని వారు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. లాత్వియాలో ఒక నమ్మకం ఉంది. పొరపాటున బ్రెడ్ ముక్క కింద పడితే దాన్ని వెంటనే తీసి ముద్దాడి గౌరవించాలి. అలా చేయకపోతే ఇంటికి దరిద్రం పడుతుందని వారు నమ్ముతారు. స్వచ్ఛమైన తేనె మరియు రై బ్రెడ్ తింటే మనిషికి తిరుగులేని శక్తి వస్తుందని వారి విశ్వాసం. లాత్వియా జానపద కథల్లో లార్జ్ ప్లేసిస్ అనే వీరుడి కథ చాలా ప్రసిద్ధం. ఇతనికి ఎలుగుబంటి చెవులుంటాయని, అతను అడవిని కాపాడే వీరుడని వారు నమ్ముతారు. నేటికి లాత్వియా ప్రజలు తమ అడవుల్లో ప్రకృతి ఆత్మలు తిరుగుతుంటాయని నమ్ముతూ అడవిని దైవంలా పూజిస్తారు. అందుకే ఆ దేశం అంత పచ్చగా, స్వచ్ఛంగా ఉంది. లాత్వియా అంటే కేవలం మ్యాప్లో ఉండే ఒక చిన్న దేశం కాదు, అది ఒక జీవన విధానం. ప్రకృతిని ప్రేమిస్తూ, టెక్నాలజీని వాడుకుంటూ, నిశ్శబ్దంగా తమ సంస్కృతిని కాపాడుకునే అరుదైన మనుషుల భూమి. ఈ కథ విన్న తర్వాత మీకు కూడా ఆ పచ్చని అడవుల్లో ఒక్కరోజైనా గడపాలని అనిపిస్తోంది కదా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లాత్వియా గురించి మీకు ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.